గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. జీవితంలో ఒక్కసారి డయాబెటీస్ వస్తే నియంత్రణ తప్ప మరో మార్గం ఉండదు. షుగర్ అదుపులో ఉండకపోతే గుండె, కిడ్నీ సమస్యలు, పక్షవాతం ఇలా ఎన్నో సమస్యలతో పాటు చిన్న గాయం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా పాదాల్లో గాయాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలు తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ముందుగానే సమస్యను ఎలా గుర్తించాలి? అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? అలాగే దీన్ని నివారించడం ఎలా? షుగర్ పేషెంట్స్ పాద సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి మనతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికోవర్ హాస్పిటల్కు చెందిన వాస్కులర్ సర్జన్ డాక్టర్ జ్ఞానేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అలాగే మీ సమస్యలు, సందేహాలకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి? ఇది చాలా ప్రమాదకరమా? ఇంకొకటి, చిన్న గాయం కూడా వస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకు? వీటి గురించి షూర్ మేడం. డయాబెటీస్ అంటే యాజ్ వి నో అంటే మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. సో ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయో కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండడం వల్ల మనకి రక్తనాడుల్లో అవేంటి చాలా గట్టిగా అయిపోతాయి. సో బ్లడ్ వెజల్స్ మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి నర్వ్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ త్రూఅవుట్ ద బాడీ ఎక్కడైనా అఫెక్ట్ అవుతాయి. కానీ మనకి డయాబెటిక్ ఫుట్ అనేది చాలా వైడ్ స్పెక్ట్రమ్లో మనకి ప్రెజెంట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి యూజువల్గా చూస్తూ ఉంటాము, చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న గాయాలు చిన్న సమస్యతో మొదలై చాలా తీవ్ర స్థాయిలో చేరొచ్చు. అంటే తీవ్ర స్థాయి అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అలా రావడం వల్ల ఫస్ట్ వేలు తీయాల్సి రావచ్చు, తర్వాత వాళ్ళకి కాలే తీయాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. అలా కాకుండా కొంతమందికి అంత ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ప్రాణానికి కూడా ప్రమాదకరంగా ఉంటుంది. సో మనము డయాబెటిక్ ఫుట్లో మనం ఎర్లీగా మనం చాలా శీఘ్రంగా మనము జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా జాగ్రత్తగా మనము స్టార్టింగ్ స్టేజ్లోనే మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనం ఈ కాంప్లికేషన్స్ నుంచి మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ పేషెంట్ కాళ్ళు యాంపుటేషన్ ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక చాలామంది అంటే ఆడియన్స్ అంటే గమనించకుండా వదిలేసే మొదటి లక్షణం ఏంటంటారు? అలాగే మీరు ఇందాక అన్నట్టు యాంపుటేషన్ అంటే ఏ దశకు అవసరం అవుతుంది? ఇలాంటి సిచ్యువేషన్ యూజువల్గా షుగర్ ఉన్న పేషెంట్స్కి మనకి నర్వ్స్ దెబ్బతినడం వల్ల ఫస్ట్ వాళ్ళకి స్పర్శ కోల్పోతారు. సో మనకి ఇప్పుడు మామూలుగా మనకి నొప్పి అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం కూడా. అంటే నొప్పి అనేది మనకి ఎంత బాధాకరమైనా కూడా మనకి నొప్పి అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం కూడా. సో ఇప్పుడు మనకి నార్మల్గా మనకి కాళ్ళు నడిచినప్పుడు ఏదైనా కాళ్ళకి తగులుకుంటే మనము ప్రొటెక్టివ్గా మనం అక్కడి నుంచి పక్కకి వెళ్తాము అండ్ మనం వెంటనే కాలు చూసుకుంటాము. బట్ షుగర్లో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అనేది ఉండడం వల్ల, నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి అది పుండు అయినట్టే తెలియదు. సో అది ఎప్పుడైతే గాయం కొంచెం పెద్దగా మారి ఇన్ఫెక్షన్గా మారి జ్వరం వస్తుంది, అప్పుడు వాళ్ళు కాళ్ళని చూసుకోవడం, అప్పుడు ఆ గాయాన్ని రియలైజ్ అవుతారు. సో మనం స్టార్టింగ్లోనే అంటే ఎప్పుడైతే చిన్న గాయం ఏర్పడిందో, లేకపోతే మీకు కాళ్ళకి స్పర్శ మొద్దుబారినట్టు తెలుస్తుందో, అదే టైంలోనే మీరు ఒకసారి డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ని కానీ వాస్కులర్ సర్జన్ కానీ మీరు కన్సల్ట్ అవుతే వాటికి ఎంత అంటే మనకి కాళ్ళకి రక్త సరఫరా కానీ నర్వ్ డ్యామేజ్ కానీ ఎంత ఉందనేది మనం కొన్ని టెస్ట్ ద్వారా మనము దాన్ని గమనించవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే చిన్న గాయం వస్తే కూడా కాలు తీసేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే చిన్న గాయం కూడా అవ్వద్దా? ఒకవేళ అవుతే కొంతమంది లైట్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎలాంటి స్టేజ్లో లైట్ తీసుకోకూడదు? ఒకవేళ ఫ్రాంక్లీ స్పీకింగ్ డయాబెటీస్ టైంలో ఏ గాయంని కూడా లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు షుగర్లో బాడీలో మన చాలా సిస్టమ్స్ అఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు షుగర్కి ఇప్పుడు రక్త సప్లై తగ్గచ్చు. సో ఏదైనా మనకి బాడీలో ఏదైనా గాయం మానాలి అంటే రక్త సప్లై అవసరం. సో ఇప్పుడు షుగర్లో ఆ రక్తనాడులు బ్లాక్ అవ్వడం వల్ల ఆ పుండ్లు మానవు. రెండోది, షుగర్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్కి మనకు ఫైట్ చేసే ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. నార్మల్ జనాలతో పోలిస్తే అది తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళకి ఈ న్యూరోపతి అని అంటే ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్న మనకి చర్మం నార్మల్గా స్వెట్టింగ్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ వాతావరణం బట్టి మనకి చర్మంని కొంచెం పొడిబారకుండా ఉండడానికి మనకి స్వెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ వీళ్ళకి ఆటోనామిక్ న్యూరోపతి అనేది రావడం వల్ల వాళ్ళకి అది ఆ చర్మంలో మనకి చెమట పట్టడం అనేది ఆగిపోయి చర్మం చాలా పొడిబారిపోతుంది, క్రాక్స్ వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చాలా అంటే ఒక డోర్వే ఫర్ ఇన్ఫెక్షన్ లాంటిది అనమాట. సో ఇవన్నీ మనము స్టార్టింగ్లోనే మనం వీటిని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ విజయవాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో.
డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. అది పిక్చర్స్ కి ఒక 3 months బ్యాక్ చెప్పారు. శ్రీనివాస్ గారు మీ వాయిస్ క్లియర్ లేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి మీ సమస్యను. మా మిస్సెస్ కి ఒక 3 months బ్యాక్ కొత్తగా షుగర్ వస్తుంది. ఓకే, రీసెంట్గా షుగర్ డయాగ్నోస్ అయ్యింది. ఓకే, షుగర్ అటాక్ అయింది. అది తెలియక మొన్న టెస్ట్ చేపిస్తే 370 అన్నారు సార్. కొంచెం మీరు క్లియర్గా చెప్పగలరా శ్రీనివాస్ గారు? సరిగా ప్రశ్న అర్థం కావట్లేదు. అంటే మా మిస్సెస్ రైట్, కాల్ డ్రాప్ అయిందండి. అంటే రోజు అంటే ఎస్పెషల్లీ మన పాదాలని అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు అంటే ఎలా పరిశీలించాలి? సో షుగర్ ఉన్న పేషెంట్లు కాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సో మనము ఇంకొక అంటే నార్మల్గా మన బాడీ తీసుకున్న కేర్ కన్నా ఒక డైలీ ఒక 10 minutes ఎక్స్ట్రాగా మనము ఫుడ్ కేర్ ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. అంటే ఎలా అంటే ఫస్ట్ మీరు పాదాలని వాళ్ళకి స్పర్శ తక్కువ ఉండడం వల్ల మీరు తమంతకు తాము ఫుట్ని పరిశీలించుకోవాలి. సో మన పాద అడుగు భాగంలో ఏమన్నా కాన్స్ అంటాం, అంటే కొంచెం గట్టి భాగాలు ఉంటాయి. సో మనకి అవి ఎందుకు వస్తాయంటే మనం పాదము ఫుట్ ఒకవేళ ప్రెషర్ పాయింట్స్ కొంచెము అనీవెన్గా ఉంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ పడిన చోట కొంచెం గట్టిగా ఏర్పడుతుంది అనమాట. సో ఈ కాన్స్ అనేవి చూసుకోవాలి. వేళ్ళ మధ్యలో పగుళ్ళు ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో ఎక్కడన్నా చిన్న గాయమైనా కూడా దాని చుట్టూ ఏమన్నా రెడ్నెస్ ఏమన్నా ఉందా అంటే ఏమన్నా రెడ్నెస్ అలా ఉంది అంటే అది ఇన్ఫెక్షన్ అవుతున్నట్టు సూచన అనమాట. సో అలా రెడ్నెస్ ఏమన్నా ఉందేమో చూడాలి. కాళ్ళకి అంటే కాళ్ళకి లోయర్ 1/3 ఆఫ్ ద లెగ్లో కూడా మనకి ఎక్కడైతే అంత స్కిన్ కొంచెం పొడిబారిపోతుందో క్రాక్స్ ఉన్నాయో అక్కడ కూడా కొంచెం ఏమన్నా అంటే ఒత్తుతుంటే ఏమన్నా నొప్పి వస్తుందా, రెడ్నెస్ ఉందా అంటే సెల్యులైటిస్ అంటాము. సో ఇలాంటి ఏమన్నా ఎర్లీ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదా, మెడం భాగంలో కూడా ఏమన్నా పగుళ్ళకి చాలా పెద్దగా డీప్గా ఉన్నాయా. సో ఇవన్నీ ఎక్స్ట్రాగా డైలీ ఒక 10 minutes ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి సంరక్షణ చేసుకోవచ్చు సార్, ఏమైనా టిప్స్? సో బెస్ట్ ఏంటంటే మేడం షుగర్ పేషెంట్స్కి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో ఇవన్నీ మనము స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి పాదరక్షణ సరిగా తీసుకుంటే మనకి అసలు ఆ చిన్న గాయం అనేది మనం కాకుండా చూసుకుంటే మనకి వాటి నుంచి వచ్చే పెద్ద పెద్ద సమస్యల నుంచి మనము నివారించిన వారం అవుతాం. ఓకే, కొంతమంది ఇప్పుడు చూస్తే చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫుట్వేర్ సరిగా లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే రిస్క్ అంటారా ఇది? అవును, డెఫినెట్గా అది చాలా రిస్క్. అంటే ఇప్పుడు మెయిన్ మనం వాళ్ళకి ఇచ్చే మెయిన్ అడ్వైజే మన కంట్రీలో మనకి ఎస్పెషల్గా మన పల్లెల్లో కానీ రైతులు కానీ చాలా మటుకు ఉత్తకాలతో నడిచే అలవాటు ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా ఆడ అనివెన్ అంటే మనకి అక్కడ ముళ్ళులు కానీ అవి గుచ్చుకోవడము, తర్వాత చాలా లేట్గా రావడము ఇవన్నీ జరుగుతాయి. సో మనం స్పెషల్గా వాళ్ళకి చెప్పేది కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పుడు కానీ ఈవెన్ ఇంట్లో కూడా వాళ్ళు ఏదో ఒక పాదరక్షలు వాడాలి. అది కూడా పాదరక్షలు షుగర్ వాళ్ళకి సపరేట్గా మనము MCR ఫుట్వేర్ అంటాం, అంటే మైక్రో సెల్యులార్ రబ్బర్ అంటారు. సో ఇవి ఏంటివంటే కొంచెం మన పాదంకి ఎక్కువ ప్రెషర్ పడుకోకుండా చాలా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తాయి అండ్ అల్సర్ రిస్క్ని చాలా తగ్గిస్తాయి. సో వాళ్ళు ఎప్పుడూ పాదరక్షలు ఎల్లప్పుడూ వేసుకుంటూ ఉండాలి. అండ్ ఎప్పుడే కానీ వాళ్ళు అంటే ఈవెన్ ఎక్కడన్నా మనం వాష్రూమ్కి వెళ్ళినా కూడా సపరేట్ చెప్పులు పెట్టుకోవాలి. సో చాలా మటుకు మనం ఇంట్లో చెప్పులు వేసుకునే అలవాటు ఉండదు. బట్ వీళ్ళు మాత్రం షుగర్ పేషెంట్స్ మాత్రం కంటిన్యూస్గా ఫుట్వేర్ వాడడం అనేది చాలా మంచి సూచన. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శారద గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నేను ఒకసారి టెస్ట్ వేయించుకున్నా, లేటెస్ట్ చెప్పండి మేడం. 1C6 వచ్చింది. ఓకే మేడం. దానికి ఏమన్నా ఉన్నాయేమో కొద్ది కనుక్కుందామని ఫోన్ చేశాను. అంటే మీరు ఆల్రెడీ షుగర్ ఏమైనా డయాగ్నోస్ అయిందా మేడం, లేకపోతే ఇంకా ఏం షుగర్ ఏమి అట్లాగేమీ లేదా? ఏం లేదు సార్, ఏం లేదు, టెస్ట్ అయితే అంతే వచ్చింది. సో అంటే HbA1c లెస్ దాన్ అంటే మామూలుగా అయితే షుగర్ పేషెంట్స్కి ప్రతి 3 నెలలకి మనం HbA1c టెస్ట్ అనేది చెప్తాము. అంటే నార్మల్గా కూడా ఇప్పుడు యూజువల్లీ ఇది ఎందుకు చెప్తామంటే షుగర్ లాస్ట్ 3 months లాస్ట్ 3 నెలల్లో మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దానికి ఇప్పుడు అది ఒక మంచి ఇండికేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి HbA1c లెస్ దాన్ 6.5 అనేది అంటే 6 to 7 మధ్యలో వాళ్ళు టార్గెట్ చేయగలిగితే వాళ్ళు ముందు ఒక 3 monthsలో మంచిగా షుగర్ కంట్రోల్ పెట్టుకున్నట్టు అర్థం. లేదు అసలు షుగర్ డయాగ్నోస్ లేకోకుండా 6 అనేది డయాగ్నోస్ అవుంది అంటే అది కొంచెం అబౌట్ 6 అనేది 6 to 6.5 ప్రీ డయాబెటిక్ అంటాం. సో కొంచెం ఈ టైంలో మనకి మెడిసిన్స్ అవసరం లేకుండానే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మనం డైట్, ఎక్సర్సైజ్ వీటితో ఆ HbA1cని ఇంకా తగ్గించుకోవచ్చు. అండ్ మీరు షుగర్లోకి అంటే ఫ్యూచర్లో మెడికేషన్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ షుగర్ అంటే కంట్రోల్లో లేకపోతే అంటే మొదట దేని మీద ప్రభావం చూపిస్తుంది? ఎస్పెషల్లీ పాదాల మీదనే అంటారా?
లేదు మేడం, అంటే షుగర్ పాదాల మీద అంటే పాదాలు చాలా, ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ కానీ అల్సర్ అయ్యే రిస్క్ ఎక్కువ పాదాలకు ఉంటుంది కాబట్టి సో అవి అత్యంత ప్రత్యేక శ్రద్ధతో ఉండాలి. సో షుగర్ వల్ల ఒక రక్తనాడి ఎక్కడైనా అఫెక్ట్ అయింది అంటే సో త్రూఅవుట్ ద బాడీ, అంటే మన శరీరంలో ఎక్కడైనా రక్తనాడులన్నీ గట్టిపడతాయి అన్నమాట. సో కానీ పాదాలు వచ్చేసరికి పాదాలకు పుండ్లు అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు ఫస్ట్ బయటపడుతుంది. సో అందుకు మెయిన్ వీళ్ళకి రిస్క్ అయితే అంటే 100 పేషెంట్లలో 20%, 20% మందికి వాళ్ళ లైఫ్ టైం, వాళ్ళ జీవితకాలంలో అల్సర్ అయ్యే, గాయమయ్యే రిస్క్ ఉంటుంది. ఓకే, అంటే గాయం అయిన తర్వాత ముందు ఏం చేయాలి? ఒకవేళ పేషెంట్ ఇంట్లో ఉంటే డాక్టర్ వద్దకు ఎప్పుడు వెళ్ళాలి? అసలు యాంపుటేషన్ లేకుండా నివారించవచ్చా? ఖచ్చితంగా నివారించవచ్చు మేడం. అంటే గాయం అయిన తర్వాతనే ఫస్ట్ అయితే డాక్టర్కి చూపించాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరకు వెళితే మనం గాయంకి మాననీకి తనకి అంటే ఇప్పుడు బ్లడ్ సప్లై సరిగా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తారు. సో ఇప్పుడు మనకి బ్లడ్ సప్లై సరిగా లేదు అంటే వాటికి మనము మెడికేషన్తో స్టార్ట్ చేసి తర్వాత ఏమన్నా యాంజియోప్లాస్టీ కానీ అలాంటి ప్రొసీజర్స్ కూడా రక్త సప్లైని పెంచేదానికి అవసరం పడవచ్చు. సో అందుకు ఫస్టే మనం డాక్టర్ కన్సల్ట్ అయితే అసలు మనకి బ్లడ్ సప్లై సరిలో ఏమి ఇబ్బంది లేదు అంటే అప్పుడు ఓన్లీ మనకి గాయంకి ఓన్లీ డ్రెస్సింగ్స్ ద్వారానే మనము ఇంట్లో కూడా మనం డ్రెస్సింగ్స్తో మనము గాయాన్ని మాన్పించుకోవచ్చు. కానీ మనము ఒకవేళ ఫస్ట్ గాయం అయినప్పుడు మనం నెగ్లెక్ట్ చేసి తర్వాత చాలా రోజుల వరకు చూపించుకోకుండా తర్వాత గాయం పెరిగిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఒకవేళ రక్త సప్లై తక్కువ ఉంటే అప్పుడు మనకి వేలు తీయాల్సిన ప్రమాదం, అంత రిస్క్ వరకు వెళ్ళొచ్చు. సో మనం ఇనిషియల్ స్టేజ్ అంటే మన గాయం ఏర్పడినప్పుడే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనకు కరెక్ట్గా మనకి రక్త సప్లై బాగుందా, నర్వ్ సప్లై ఎలా ఉంది, మనకి పాదానికి ఎట్లా ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, మనం ఫుట్వేర్ ఎలా మార్చవచ్చు, ఇవన్నీ ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకే, అంటే ఆలస్యంగా అంటే చాలామంది ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేసి పేషెంట్స్ లేట్గా వస్తారు. అంటే అలాంటి వాళ్ళలో మీరు చూసిన క్లిష్ట పరిస్థితులు ఏంటి? అంటే ఇలాంటివి మనము చాలా ఫ్రీక్వెంట్గా కూడా చూస్తుంటాం మేడం. అంటే ఇప్పుడు ఒక నెల 2 నెలల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ గాయం స్టార్టింగ్లో చాలా చిన్నగానే ఉంటుంది, అది అసలు వాళ్ళకి గాయం ఎప్పుడైందో కూడా వాళ్ళు చెప్పలేరు. సో వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి సో ఫస్ట్ వేలు తీసిన తర్వాత రక్త సప్లై లేకపోవడం వల్ల మనం యాంజియోప్లాస్టీ అంటే రక్త సప్లై మనం బ్లడ్ సప్లై పెంచిన ఆపరేషన్ చేసినా కూడా ఆ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం మోకాళ్ళపై వరకు కూడా కాళ్ళు తీయాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. సో అండ్ ఇంతవరకు ఈవెన్ అంటే మనం వాస్కులర్ సర్జరీ విభాగంలో మా మెయిన్ గోల్ ఏముంటుందంటే కాలు కాపాడమే. కానీ ఈవెన్ ఫర్ అస్ లైఫ్ కమ్స్ బిఫోర్ ద లింబ్. అంటే మనకు ఫస్ట్ చాలా ఇన్ఫెక్షన్తో చాలా సెప్సిస్లో ఉన్న పేషెంట్స్కి మనం ఫస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్లో కొన్నిసార్లు తప్పనిసరిగా కాలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, డయాబెటిక్ ఫుడ్ కోసం అంటే ప్రత్యేకంగా ఏవైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్ క్లినిక్స్ కానీ? సో ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ కోసము ఎక్స్క్లూజివ్ డయాబెటిక్ పోడియాట్రిక్ క్లినిక్స్ ఇవి ఉన్నాయి మేడం. సో ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది డయాబెటిక్ ఫుడ్ క్లినిక్ ఈజ్ నాట్ అంటే ఓన్లీ గాయానికి డ్రెస్సింగ్ చేసే క్లినిక్ మాత్రం కాదు. సో ఇది ఏంటంటే కంప్లీట్ పాద సంరక్షణని మనకి ప్రొవైడ్ చేసే క్లినిక్ అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ క్లినిక్కి ఫస్ట్ వస్తే మనము ఫస్ట్ వాటికి కాళ్ళకి రక్త సప్లై ఎలా ఉంది, తన స్పర్శ ఎలా ఉంది, కాళ్ళకి ఇప్పుడు ఫుట్ బయోమెకానిక్స్ అంటాం. అంటే కొంచెం ఈ న్యూరోపతి వల్ల కొంచెం మనకి కాళ్ళకి చూస్తే కొంతమందికి వేర్లు వంకరగా ఉంటాయి, అంటే మనం హ్యామర్ టోస్ అని వేళ్ళు కొంచెం సైడ్కి వెళ్ళడం కానీ వీళ్ళకి నార్మల్ ఫుట్వేర్ అనేవి సరిపోవు. అవి ఉండడం వల్ల అల్సర్స్ అనేవి కొంచెం ప్రెషర్ పాయింట్స్ దగ్గర అల్సర్స్ కాన్స్ ఫామ్ అవుతాయి. సో డయాబెటిక్ ఫుడ్ క్లినిక్లో కంప్లీట్ అంటే ఇప్పుడు మనకి ఫుట్ ల్యాబ్స్ అని వచ్చాయి. సో వాటికి మనం ప్రెషర్ పాయింట్స్ చూసి కంప్లీట్గా ఫుట్వేర్ మాడిఫికేషన్ చేసి సో వాస్కులర్ ల్యాబొరేటరీ ద్వారా మనం బ్లడ్ సప్లై ఎంత తక్కువ ఉంది, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు, సో ఇవన్నీ మనము కనుక్కుంటాం అన్నమాట. సో అత్యాధునికంగా ఇవి డయాగ్నోసిస్లో అత్యాధునికంగా ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్లో కూడా మనకి అవసరమైతే యాంజియోప్లాస్టీ, బైపాస్ లాంటి రీవాస్కులరైజేషన్ ప్రొసీజర్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఓకే, ఎస్పెషల్లీ పాద సంరక్షణలో అంటే చేసే తప్పులు ఏంటి జనరల్గా మీరేం చెప్తారు? సో మనము ఇప్పుడు మెయిన్ నార్మల్గా మనము నార్మల్ పబ్లిక్లో మనం అడిగినప్పుడు ఎప్పుడు మీకు గాయం అయ్యింది అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పడం అనేది వాళ్ళకి అసలు తెలియదు. అంటే అసలు కాళ్ళకి స్పర్శ తగ్గిపోయి చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, అంటే వాళ్ళకి పాదరక్షలు వేసుకున్నట్లు కూడా తెలియదు. సో ఫస్ట్ ఏంటంటే మనం పాదరక్షలు అంటే మనకి స్పర్శ లేనప్పుడు ఎక్కడ పుండు అవుతుందో, ఎక్కడ గాయం అవుతుందో అది వాళ్ళు గమనించుకోరు అసలు. సో ఫస్ట్ తప్పు ఏంటంటే పాదములని ప్రతిరోజు ఇన్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ మనము చూడాలి
ఆ పాద భాగంలో వేళ్ళ మధ్యలో ఆ అన్ని భాగాల్లో మనం చూసుకోవాలన్నమాట. సో రెండోది కాళ్ళకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో చాలా పొడిగా ఉన్నప్పుడు వీళ్ళు చాలా అంటే ఉత్త కాళ్ళతో బేర్ ఫీట్ వీళ్ళు నీళ్ళల్లోకి అట్లా కొలంలోకి అట్లా దిగడం అలాంటివి చేసినప్పుడు ఆ క్రాక్స్లో నుంచి మనకి ఇన్ఫెక్షన్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో మనం అందుకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో ఏది చిన్న గాయమైనా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఓకే, గోల్డెన్ టైం అంటే ఏంటి? అంటే ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి యూజెస్ ఉంటాయి? అంటే గోల్డెన్ టైం అంటే మనకి ఫస్ట్ సమస్య మొదలైనప్పుడు ఎప్పుడు మొదలైంది, మనం ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, సో ఆ టైం అది కొంచెం మన పేషెంట్ టు పేషెంట్ మారచ్చు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ గాయమైనప్పుడు వెంటనే గుర్తించి మీరు ట్రీట్మెంట్ డాక్టర్ని సంప్రదించి త్వరగానే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు అసలు అంటే వేలు కూడా మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. కొన్నిసార్లు అది చాలా రోజుల తర్వాత ఆ గోల్డెన్ టైం అనేది మనం మిస్ అయిపోతే ఇన్ఫెక్షన్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి మనకు యాంటీబయాటిక్స్తో పాటు మనకు కొన్నిసార్లు మనకు వేళ్ళు డెబ్రైడ్మెంట్ కానీ అట్లా వేళ్ళు యాంపుటేషన్ తీయడం కానీ అలాంటి చేయవలసిన పరిస్థితి వస్తుంది. సో ఇనీషియల్ మనకు గాయం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మనం దాన్ని గోల్డెన్ టైంగా గుర్తించాలి. ఓకే, వీటికి రూట్ కాజ్ ఉందంటారా సార్? రూట్ కాజ్ ఇప్పుడు మనం అంటే డయాబెటీస్ అంటే అన్కంట్రోల్డ్ షుగర్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ మేడం. అంటే ఇప్పుడు షుగర్ వచ్చినప్పుడు చాలామంది షుగర్ అసలు వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన దగ్గరకు ఎప్పుడైనా పేషెంట్ వచ్చినప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఏమైనా చూసుకున్నారా, మీ HbA1c వాల్యూ తెలుసా అంటే నియర్లీ 80% మంది పేషెంట్లు అసలు వాళ్ళకి షుగర్ టెస్ట్ కానీ అవన్నీ ఏం చేయించుకోరు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తారే తప్ప రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నారు. సో మెయిన్ రూట్ కాజ్ ఈ డయాబెటిక్ న్యూరోపతిని కానీ మనకి బ్లడ్ వెజల్ బ్లాకేజ్ని కానీ ప్రివెంట్ చేయాలి అంటే మీరు షుగర్ని లెవెల్స్ని ఎంత కంట్రోల్గా పెట్టుకుంటారో అప్పుడు అంత మీరు ఈ సిమ్టమ్స్ ఈ కాన్సిక్వెన్సెస్ని అంత డిలే చేయొచ్చు. సో కంట్రోల్ అంటే గ్లైసిమిక్ కంట్రోల్ ఇస్ ద మెయిన్ ప్రివెన్షన్ ఫర్ ద డయాబెటిక్స్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకట్రావు వనస్థలిపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే వెంకట్రావు గారు, చెప్పండి. ఓకే, డయాలసిస్ అనేది వినిపించింది. డయాలసిస్ అంటే మీ ప్రశ్న సరిగా అర్థం కావట్లేదు వెంకట్రావు గారు, కొంచెం గట్టిగా చెప్పగలరా? ఓకే ఓకే అండి. డయాలసిస్ చేసేటప్పుడు ఇచ్చింగ్ వస్తుంది అంటున్నారు. డయాలసిస్ చేసేటప్పుడు అంటే ఇచ్చింగ్ అంటే ఎక్కడ అంటే ఇప్పుడు డయాలసిస్ అప్పుడు ఇచ్చింగ్ అంటే ఎక్కడ మనకి డయాలసిస్ మనము నీడిల్ మనం పిక్ చేసే దగ్గర లేకపోతే ఎంటైర్ బాడీగా డయాలసిస్ మీకు ఇచ్చింగ్ వస్తుందా? సో అంటే మనకి ఇప్పుడు డయాలసిస్లో ఇచ్చింగ్ అంటే మనకి యూరియా లెవెల్స్ కానీ మనకి అలాంటి ఎక్కువైనప్పుడు యూరిమిక్ సిమ్టమ్స్ అంటాము. సో అలా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటే మనకి బాడీలో మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో అందుకు మీకు ఒకవేళ రెగ్యులర్ డయాలసిస్ తర్వాత కూడా మీకు ఇచ్చింగ్ అనేది తగ్గట్లేదు అంటే ఒకసారి మళ్ళీ ఒక నెఫ్రాలజిస్ట్ని మీరు సంప్రదించే నెఫ్రాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ అవ్వడం బెటర్, ఆ డయాలసిస్ సరిగా జరుగుతుందా లేదా అని. ఓకే, సో జనరల్గా అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అంటే 3 చేసే తప్పులేంటి, అలాగే 3 సూచనలు ఏమి ఇస్తారు వీళ్ళకి? సో మెయిన్ వాళ్ళు చేసే తప్పులు అంటే మేడం రెగ్యులర్ వాళ్ళ డయాబెటిక్ డాక్టర్ని కానీ రెగ్యులర్గా కన్సల్ట్ అవ్వకపోవడం, సో వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి అర్థం కాకపోవడం. సో రెండోది సో వాళ్ళకి ఏవైనా డైలీ పాద సంరక్షణ మీద అంత కేర్ తీసుకోకపోవడం, సో ఇంట్లో పాదరక్షణ కావచ్చు, కాళ్ళకి కొంచెం మాయిశ్చరైజర్ వేసుకోవడం కావచ్చు, అప్లై చేయడం కావచ్చు, ఇది వాళ్ళు సరిగా కేర్ తీసుకోకపోవడం. మూడవది అసలు గాయం అయిన తరువాతనే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోవడం. ఓకే చిన్న గాయమే కదా, మనకి నొప్పి లేదు కదా, సో మనకు నొప్పి ఉన్నప్పుడే మనం డాక్టర్ని యూజువల్గా కన్సల్ట్ అవుతాం. సో వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వల్ల వాళ్ళకి నొప్పి అనేది రాదు. సో అది వాళ్ళు అర్థం చేసుకుని గాయమైన వెంటనే వాళ్ళు వెళ్తే సో వెంటనే వాళ్ళు దీన్ని అడ్రస్ చేసి కలగగలరు. సూచనలు ఒక కాల్ తర్వాత మాట్లాడదాం సార్. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. భాస్కర్ మణికొండ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. కాళ్ళు ముద్దుబారినట్టుగా ఉండి తిమ్మిర్లు బాగా ఉన్నాయి. ఓకే భాస్కర్ గారు, మీరు డయాబెటీస్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డయాగ్నోస్ అయ్యారు? 12 years. ఓకే, మీరు రెగ్యులర్ డయాబెటీస్ షుగర్ కంట్రోల్ చూసుకుంటున్నారా ఫాలోఅప్ లో అట్లా అంటే HbA1c లెవెల్స్ కానీ షుగర్ కంట్రోల్ లేదు. ఓకే ఓకే, సో మీరు చెప్పే కాళ్ళు మొద్దిపారిపోవడం ఇవన్నీ అంటే మనము పారాస్థీషియాస్ అంటాము.
సో ఇవన్నీ మనకి డయాబెటిక్ ఫుట్ అంటే ఇదంతా ఒక డయాబెటిక్ ఫుట్ స్పెక్ట్రంలో వస్తుంది భాస్కర్ గారు. సో ఇదేంటంటే డయాబెటిక్ న్యూరోపతి. సో షుగర్ వల్ల నర్వ్స్ అనేవి మనకి పాదంలోనే ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి, మనకి చేతులకి అప్పుడే రాదనమాట, ఫస్ట్ పాదాలే ఎఫెక్ట్ అవుతాయి. సో వాటి వల్ల సూదులు గుచ్చినట్టు ఉండడం కానీ, ఇంకా మనకి కాళ్ళకి చాలా మంటలు రావడం కానీ అలాంటివన్నీ ఉంటాయి. సో మనం ఇప్పుడు నుంచి కానీ దురదృష్టవశాత్తు ఇది కంప్లీట్లీ రివర్సబుల్ కండిషన్ కాదు, కానీ దీన్ని మనం బెటర్ చేయొచ్చు. అంటే మీరు షుగర్ కంట్రోల్ రెగ్యులర్గా పెట్టుకుంటే ఈ కండిషన్ని కనీసం ఒక 40 to 50% మీరు రివర్స్ చేయగలరు అండ్ డైలీ లైఫ్ లీడ్ చేయగలరు. కానీ ఈ లెవెల్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రమేష్ నాగర్ కర్నూలు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. రమేష్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సమస్యను డాక్టర్తో చెప్పండి. ఓకే అండి. హలో హలో రమేష్ గారు, చెప్పండి, వినపడుతుంది. సార్ నా పేరు రమేష్ అండి. చెప్పండి రమేష్ గారు. సార్ నాది 10 years అవుతుంది, కాలు విరిగింది, నరం సెన్సేషన్ లేదు, మూమెంట్స్ లేదు. ఓకే. ఒక 1 year క్రితము ఒక ముళ్ళు వచ్చి దానివల్ల సెన్సేషన్ లేకపోవడం వల్ల అట్లా నడవడం వల్ల ఇన్ఫెక్షన్ అయింది. ఓకే. ఆల్రెడీ అపోలోలో సర్జరీ చేయించిన, అది ఫుడ్ ముందు హీల్ అనేది అవ్వట్లేదు సార్. అది ఓకే. దానివల్ల ఉన్న ట్రీట్మెంట్ కొరకని కన్సల్ట్ అయ్యాను సార్. ఎక్కడ చూపించినా అని తగ్గట్లేదు, ఎక్కడ చూపించినా వాళ్ళు నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ లేదు, అది లేదు, మీకు క్లాడ్ లో ఉందని చెప్తున్నారు. అది ఓకే. మీకు అంటే మీకు యాక్సిడెంట్ అయిన తర్వాతే ఇవాళ వచ్చాయా, లేకపోతే మీరు డయాబెటీస్ కూడా మీరు డయాగ్నోస్ అయ్యారా? అంటే ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు నరాలు అనేది నాటు కట్టు కట్టినప్పుడు మూమెంట్స్ అనేది పోయిందన్నమాట, నరాలు బ్లాక్ అయ్యి. ఓకే. ఓకే. అప్పటి నుంచి సర్జరీ చేయించుకున్నా, కాకపోతే మూమెంటింగ్ అనేది లేదు, ఫస్ట్ లేదనమాట. ఓకే. 10 years వరకు బాగానే ఉన్నది. ఇప్పుడు 10 years తర్వాత ఒక ముళ్ళు ముచ్చడం వల్ల సెన్సేషన్ అని తెలియకపోవడం వల్ల అట్లా నడవడం వల్ల అది కొద్దిగా ఇన్ఫెక్షన్ గా మారింది అనమాట. దాన్ని మళ్ళా పొలంలో సర్జరీ చేయించిన, కానీ ఉండాలని హీల్ అవ్వట్లేదు సార్. ఎన్నిసార్లు అవ్వట్లేదు. సో మెయిన్ ఏంటంటే రమేష్ గారు, సో మనకి ఏంటంటే ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అప్పుడు కట్టినప్పుడు మోస్ట్లీ నర్వ్ సప్లై అనేది ఇప్పుడు మోకాల కింద కుడి భాగంలో ఒక నర్వ్ అనేది చాలా చర్మం కింద నుంచే వెళ్తుంది. సో మనం దాన్ని కామన్ పెరోనియల్ నర్వ్ అలా అంటాము. సో ఇప్పుడు ఒకవేళ ఆ టైంలో అంటే మనకి ఎగ్జాక్ట్ హిస్టరీ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఒకవేళ ఆ టైంలో ఆ నర్వ్కి ఏమైనా డ్యామేజ్ అయ్యి ఇలా వచ్చిండొచ్చు. సో మీకు సెన్సేషన్ వెళ్ళడం వల్ల మీకు పుండు అయ్యింది, ఆ పుండు మానట్లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. సో ఏంటంటే ఒకటి ఫస్ట్ మెయిన్ పుండు మానట్లేదు అంటే ఒకటి ఏదర్ బ్లడ్ సప్లై బాగుందా లేదా, అంటే మీరు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం మీకు బ్లడ్ సప్లై తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా దానికి మనం బ్లడ్ సప్లై పెంచేదానికి మనం ఏదర్ మందుల ద్వారా మీకు మానడం లేదు అంటే సర్జరీ అయినా అవసరం పడవచ్చు. లేదు మీకు బ్లడ్ సప్లై బాగుండి కూడా మీకు పుండు మానడం లేదు అంటే మీ పాదం యొక్క స్టేట్ అంటే ఎలా ఉంది అంటే మూమెంట్ సరిగా ఉందా లేదా, లేకపోతే మీరు వేసుకునే పాదరక్షల్లో ఆ పుండు మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందా. సో అలాంటివి చూసి అలా మనము ఫుట్వేర్ అనేది మాడిఫై చేయాలి. సో అది మనము మీరు వాస్కులర్ సర్జన్ కానీ ఎనీ సర్జన్ వాస్కులర్ సర్జన్ స్పెషల్గా ఒకసారి కన్సల్ట్ అయితే ఒకసారి ఎగ్జామిన్ చేసి మనము దాన్ని ప్రాబ్లం ఎక్కడ ఏ లెవెల్లో ఉందో మనం చెప్పగలము. ఓకే, ఇంతకుముందు అంటే ఆల్రెడీ అంటే వాళ్ళు చేసే తప్పుల గురించి చెప్పారు డయాబెటీస్, మరి సూచనలు ఏంటి మీరు చెప్పి? సూచనలు కూడా దానికి ఎగ్జాక్ట్ ఈచ్ దాన్ని మనం అడ్రస్ చేసే విధంగా ఉంటాయి మేడం. సో మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు చేయాల్సినది ఫస్ట్ షుగర్ ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో రెగ్యులర్ కన్సల్టేషన్లో ఉండాలి. మీరు షుగర్ లెవెల్స్ HbA1c లెవెల్ కూడా మీరు అరౌండ్ 6.5 to 7 మీరు మెయింటైన్ చేయాలి. అండ్ మీరు రెగ్యులర్గా ఎండోక్రైనాలజిస్ట్ని కానీ మీరు కన్సల్ట్ అయ్యే జనరల్ మెడిసిన్ డాక్టర్ని కానీ మీరు కన్సల్ట్ అవ్వాలి. సో రెండోది మీరు డైలీ ఒక 10 నిమిషాలు మీ పాదానికి కేటాయించాలి. సో మీరు స్నానం చేసేటప్పుడు మీరు కాళ్ళని అడుగు భాగంలో ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. ఎక్కడైనా క్రాక్స్ ఉన్నా కూడా, ఎక్కడన్నా మీకు చిన్న ఏదైనా ముళ్ళు లాంటివి గుచ్చుకున్నాయా అవన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అండ్ వేళ్ళ మధ్యలో ఏమైనా క్రాక్స్ లాంటివి ఉన్నాయా అవి చూసుకోవాలి. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ మూడోది చిన్న గాయం అయినా కూడా మీరు వెంటనే డాక్టర్ని అయితే ఇనిషియల్గా సంప్రదించాలి. సో అప్పుడే అది మనకి కాళ్ళకి నరాల సప్లై, బ్లడ్ సప్లై ఎంత ఇబ్బంది ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఓకే, డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.